అది మీరు సాధించగలిగితే నాయకులు ప్రజల్లో నుంచే వస్తారు. మేము నిలబడి ఉన్నాం, ఇక్కడ 10 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాం. ఇంకొక 10 సంవత్సరాల్లో మీరే నాయకులు అయిపోతారు. ఇప్పుడు అన్న కుర్రోడే నాయకుడు అయిపోతాడు. మాకు నాయకులు ఎవరు లేరన్న కుర్రవాళ్లే నాయకులు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. మీరు అది అనుకున్నారు అంటే మీరే అయిపోతారు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మీరు ఏమైతే చెప్పారో ఈ రోజున వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. మీకు అండగా ఉంటాం. మేనిఫెస్టోలో మీరు పెట్టాలన్న సూచనలు అన్నీ కూడా మేనిఫెస్టో కమిటీ దగ్గర పెట్టి, రిజర్వేషన్ల దగ్గర నిన్న బీసీ కులాలతో మాట్లాడుతుంటే ఈబీసీ రిజర్వేషన్ 5% ఇస్తే మాకు ఇబ్బంది లేదు అని శంకర్రావు గారు మాట్లాడతారు. బీసీ నాయకులు అదే ఉదహరించారు. జోగయ్య గారు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టినప్పుడు వాళ్ళే అన్నది ఏంటంటే, మాకు మా ఇద్దరిని కలిపే ప్రయత్నం ఒకటి చేయండి, రిజర్వేషన్లు అడగద్దని చెప్పండి. అంటే నేనేం మాట ఇచ్చానంటే, నిన్న ఈ రోజున కాపు సంక్షేమ సదస్సు జరుగుతుంది, దాంట్లో నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది నేను ఆ కాపు సమూహాలకు నేను తెలియజేస్తాను. అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారో అది భవిష్యత్తులో నిర్ణయించుకోండి. సో వాళ్ళు నిన్న చెప్పిన మాటని ఈరోజు పెద్దలు జోగయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. అది ఎంత సాధ్యం అసాధ్యం ఎవరు పట్టు విడుపు నేను విడమని చెప్పట్లేదు, కానీ దాని మీద మీరు ఆలోచించి మీరు ఎలా స్పందిస్తారో మీరు స్పందించండి. మీ పందా నేను మార్చుకోమని చెప్పట్లేదు, కానీ నిన్న వాళ్ళకి చెప్పాను కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ, ఈరోజు పెద్దలు కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 2024 ఎన్నికలు చాలా కీలకం. ఇంకా మిమ్మల్ని మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో మీరు ఇంత సమూహాన్ని నేను భావోద్వేగాలతో ఆడించను. నా క్షణిక ఆవేశంలో ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి బైఠాయించేద్దాం రండి, కొట్టేద్దాం రండి, తన్నేద్దాం రండి నేను చెప్పను. ఇప్పుడు నేను నడవని దారిని మిమ్మల్ని నడవమని చెప్పను. నా సొంత డబ్బు పెట్టి పార్టీని నడిపిస్తున్నాను. నేను విరాళాలు అడగల, ఇష్టం ఉన్నోళ్లే ఇచ్చారు. నిజంగా నన్ను కూర్చోబెట్టి కాపులు తిడతా ఉంటే మీరు నన్ను కాపు అనుకుంటున్నారు, కాపులు నన్ను కాపు అనుకుంటున్నారు. అది సమస్య. ఇక్కడ మీరు తిట్టేస్తా ఉన్నారు. ఎందుకంటే యథార్థంగా మాట్లాడతాను కదా, సత్యం ఎప్పుడు ఉంటే కష్టంగా ఉండదు. నా పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, కానీ మిగతా కులాలు నేను గౌరవించాలి కదా. అది కొంతమంది రుచించకపోవచ్చు. కానీ నిజంగా మీకు ఏదైనా సరే మంచి జరగాలంటే అది నేనే చేయగలను. గుర్తుపెట్టుకోండి. 3 వాక్యాలు చెప్పి ముగిస్తాను. శేషేంద్ర గారి వాక్యం, సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, మీ నుంచి నాకు ఒకే గుండె అంతే.